హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకైతే ఆర్మీ జాబ్స్ అనమాట. ఇవి ఆర్మీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 188 అయితే ఉన్నాయి. నెలకి జీతం అయితే 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అర్హులే అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 188 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రిక్రూట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూడొచ్చు. అలాగే ప్రభుత్వ పరీక్ష నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి డిసెంబర్ 30 వరకు కూడా మీరు ఈ లోపు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అనమాట. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రిక్రూట్మెంట్ 2024 వచ్చేసరికి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసి 188 సీనియర్ మెటీరియల్ అసిస్టెంట్ ఎస్ఎంఏ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తుంది. దరఖాస్తుదారులు స్టోర్ లేదా ఖాతా నిర్వహణలో సంబంధిత అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రాధాన్యంగా ప్రభుత్వం లేదా రాష్ట్ర ఏజెన్సీలో మరియు వాణిజ్యం లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. స్థానం వచ్చేసరికి 35,000 నుంచి 1,12,100 వరకు కూడా మీకు పే మ్యాట్రిక్స్ను అందిస్తుంది, అంటే జీతాన్ని అందిస్తుంది అనమాట. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయడం ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. క్రింద అధికారిక పీడిఎఫ్ను కూడా చూడొచ్చు అనమాట. సో దాని యొక్క లింక్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎండ్ వరకు చూస్తే ఆసక్తి గల అభ్యర్థులు సవరణ ప్రచురించిన 60 రోజుల్లోపు తమ దరఖాస్తును సమర్పించాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు తమ యజమాని లేదా రెగ్యులేటరీ అథారిటీ నుండి అవసరమైన సర్టిఫికేట్తో పాటు గత 5 సంవత్సరాలు వారి ఏజీఆర్ విజిలెన్స్ మరియు ఇంటిగ్రిటీ రికార్డులను సమర్పించాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఉద్యోగదారులందరూ కూడా సహాయం చేయడానికి అవసరమైన విద్యా అర్హతలు మరియు ఇతర వివరాలను సమాచార ప్రయోజనాల కోసం కింది ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి ఇక్కడ ఈ యొక్క పోస్ట్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు. వివరాలు వచ్చేసరికి మనకి సంస్థ పేరు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి సీనియర్ మెటీరియల్ అసిస్టెంట్ అనమాట. అలాగే ఖాళీ సంఖ్య వచ్చేసరికి 188 ఖాళీలు అయితే ఉన్నాయి అన్నమాట. 188. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఖాళీల వివరాలు. అలాగే మ్యాట్రిక్స్ అండ్ గ్రేడ్ పే చెల్లించే విధంగా ఉండాలన్నమాట. సో గ్రేడ్ పే వచ్చేసరికి మనకి 35,000 నుండి 1,12,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీ కింద. గడువు తేదీ వచ్చేసరికి దరఖాస్తు గడువు అనమాట. కోర్జెండం ప్రచురణ తేదీ నుండి 60 రోజులు అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి సరైన ఛానల్ ద్వారా అవసరమైతే పత్రాలతో మీరైతే అప్లై చేసుకోవాలి. అవసరమైన పత్రాలు వచ్చేసరికి గత 5 సంవత్సరాలు ఏసీఆర్లు, అలాగే విజిలెన్స్ అండ్ ఇంటిగ్రిటీ రికార్డులు, యజమాని యొక్క సర్టిఫికేట్ అనేది మీకు చాలా అవసరం. అపాయింట్మెంట్ రకం వచ్చేసరికి డిప్యూటేషన్ స్వల్పకాలిక ఒప్పందం అనేది క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అలాగే మీకు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ కింద పేర్కొన్న పోస్టుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ మోడ్ ద్వారా
ఓకేనా, ఆఫ్లైన్ మోడ్ మాత్రమే ఆహ్వానిస్తుంది అనమాట. మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా ఎలాగో ఇక్కడ వివరంగా చెప్పడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఖాళీల వివరాలు కింది పెట్టిలో ఉన్నాయి. ఈ యొక్క పోస్టు ఎస్ఎంఏ అంటే సీనియర్ మెటీరియల్ అసిస్టెంట్కి అయితే 188 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హత ప్రమాణాలు అనమాట. విద్య వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ కానీ, కామర్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా అదే సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మెటీరియల్స్ మేనేజ్మెంటు, వేర్ హౌసింగ్, పర్చేజింగ్, అలాగే లాజిస్టిక్స్ లేదా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా అయ్యి ఉండాలన్నమాట. సో ఇది మొత్తం విద్యా అర్హత. మీకు అనుభవం వచ్చేసరికి మీకైతే స్టోర్లను నిర్వహించడంలో మరియు ఖాతాలను నిర్వహించడంలో 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి. అలాగే మాస్టర్ డిగ్రీ హోల్డర్లకు కూడా 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి, లేదా 2 ఏళ్ళ అనుభవం అనేది ఉండాలన్నమాట. డిప్లొమాతో బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్లకు మంచి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు పని అనుభవం అనమాట. పని అనుభవం ఇందులో ఉంటే సరిపోతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టబద్ధమైన లేదా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లు, బ్యాంకులు లేదా భారతదేశంలోని స్టాక్ ఎక్స్చేంజ్ల్లో జాబితా చేయబడిన ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు పనిచేసి ఉంటే మీకు అనుభవం అనేది ప్లస్ అవుతుంది. పే స్కేల్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. గ్రేడ్ పే లెవెల్ 6 కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి 35,100 నుంచి 1,12,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక నిబంధనలు మరియు ఇతర వివరాల కోసం అయితే మీరు మరిన్ని వివరాల కోసం దయచేసి అధికారిక వెబ్సైట్ లేదా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన కింద ఇవ్వబడిన లింక్ లేదా పీడిఎఫ్ను ద్వారా వెళ్ళి చూడొచ్చు అనమాట. అయితే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడైతే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ అప్లికేషన్ కోసం ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల యజమాని లేదా రెగ్యులేటరీ అథారిటీ ఆమోదాన్ని సూచించే సరైన మార్గాల ద్వారా పంపబడాలన్నమాట. కింద అధికారిక చిరునామాను పంపండి మరియు నోటిఫికేషన్ని వీక్షించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్వలప్పై తప్పనిసరిగా సీనియర్ మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం దరఖాస్తు అని రాయాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదైతే మీరు ఖచ్చితంగా రాయాలన్నమాట. సీనియర్ మెటీరియల్ అసిస్టెంట్ ఎస్ఎంయు పోస్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నాము అనేసి ఇక్కడ రాయాలి. ఓకేనా. ఏ ఇతర మార్గాలు లేదా అప్లికేషన్ మోడ్ ఆమోదించబడదని గమనించడం అవసరం. ఎంప్లాయ్మెంట్ న్యూస్ రోజ్గార్ సమాచారంలో ఈ ప్రకటన ప్రచురించబడింది. తేదీ 60 రోజుల్లో దరఖాస్తును తప్పనిసరిగా పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలి. ఇక్కడైతే ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపైన వివరణాత్మక సూచనల కోసం దయచేసి అధికారికంగా విడుదల చేసిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ కానీ పీడిఎఫ్ కానీ లింక్ ద్వారా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి 60 రోజుల్లోపే మీరు అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే అవి చదివి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క 2 లింకులు ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఇవి మీకైతే కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.